నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు పలికిన జిల్లా అధికార యంత్రాంగం. పుంగనూరులో శ్రీకాకుళం వాసులకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ క్యాడర్. బాధితులను సన్మానించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన నాయకులు. పీజీఆర్ఎస్ పొందిన 266 అర్జీలు. వార్తలను వివరాలు. 3 రోజుల చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి శివపురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని సోమవారం ఉదయం 10:50 సొంతింటి నుంచి బయలుదేరి వెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎంను కలిసేందుకు వచ్చిన ప్రజానికానికి అభివాదం చేస్తూ హెలిప్యాడ్కు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులను స్వీకరించారు ముఖ్యమంత్రి. వీటిని పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆదేశించారు. అనంతరం గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి బెంగళూరు ఎయిర్పోర్టుకు ఉదయం 11:20 బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడాపీడి వికాస్ మర్మత్, రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, నాయకులు, కార్యకర్తలు సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే గౌరవం లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంఘీభావంగా తెలుగు తమ్ముళ్లు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం 4వ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిహెచ్ రామసూరి, ఆదినారాయణ, సుందర్రావు, రమేష్లు కుప్పం వరకు సైకిల్ యాత్రను తలపెట్టి అక్టోబర్ 2వ తేదీన శ్రీకాకుళంలో ప్రారంభించారు. అక్టోబర్ 19వ తేదీన పుంగనూరు మండలం సుగాలమిట్టకు చేరుకున్న వారిపై వైసీపీకి చెందిన చెంగలాపురం సూరి విచక్షణ రహితంగా ప్రవర్తించడం, అవమానించడం విదితమే.
నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి వారిని గౌరవించారు. యాత్రకు ఉపయోగించిన సైకిళ్లను పాలతో అభిషేకించారు. మహిళలు మంగళ హారతులు పట్టారు. కార్యకర్తలు టెంకాయలు కొట్టారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. మీకందరికీ తెలుసు 2023 అక్టోబర్ 19వ తారీఖు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు కుప్పం వరకు సైకిల్ పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఈ స్థలంలో ఆ రోజు వైసీపీ దుర్మార్గులు బట్టలు ఇప్పించి వాళ్ళను కొట్టి నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతానేమి నాయకులు అవుతానేమి ఆ రోజు ఎంతో చింతించిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నుండి ఆ దుర్మార్గులు ఒక్క సంవత్సరమైనా ఈ రోజుటికి కూడా ఈ పుంగనూరు పట్టణంలో అడుగు పెట్టేదానికి ధైర్యం లేక పరారీలో ఉన్నారు. అది అందుకే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడైతే మా కార్యకర్తలకు ఆ రోజంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈరోజు ఇక్కడ పిలిచి మేము మన కార్యకర్తలు పుంగనూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా. ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా. ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో చూపించేదానికి ఇది ఒక నాందిగా మేము ఈ పుంగనూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము. అందుకనే వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకి మేమందరం కూడా క్షమాపణలు చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు సైకిల్ యాత్ర కొనసాగించి వాళ్ళకి అన్ని పాదాభివందనాలు చేసి ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సైకిల్ యాత్ర కొనసాగించి రేపు జరగబోయే కడపలో జరిగే మహానాడు సైకిల్ యాత్రకు ఇక్కడి నుంచి దిగ్విజయంగా కొనసాగించాలా. వాళ్ళ కోరిక నెరవేరింది. ఈ రాష్ట్రానికి వాళ్ళు అనుకున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాడు. అందుకే వాళ్ళకు మేమందరం ధన్యవాదాలు చెప్తూ ప్రారంభించాలని చెప్పి వాళ్ళని ప్రాధేయపడి ఇక్కడ పిలిపించి వాళ్ళకి సన్మానాలు చేసి మళ్ళీ పాదయాత్ర కొనసాగించినందుకు వాళ్ళకందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేసినారంటే మీకు తగిన మూల్యం చెల్లుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్కడైనా మీ కాలం ఎల్లకాలం చెల్లదని చెప్పి
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. సుగాలిమిట నుంచి కడపలో జరుగు మహానాడుకు సైకిల్ యాత్రను చేపట్టగా చెల్ల రామచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చెంగలాపురం సూర్యుని అరెస్టు చేయాలని బాధిత టీడీపీ కార్యకర్తలు కోరారు. సుగాలిమిటకు విచ్చేసిన చెల్ల రామచంద్రారెడ్డిని పార్టీ శ్రేణులు కలవగా అందరినీ ఆయన ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణరాజు, మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, నేతలు సివిరెడ్డి, గిరిబాబు, వెంకటముని యాదవ్, సుకుమార్ బాబు, కృష్ణానాయక్, అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం, చక్రి, మోహన్ రెడ్డి, సమీపతి, సుబ్రహ్మణ్యం, షామిర్లాల్ తదితరులు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి 2వ తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాను. కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి. ఇక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుట్టలు ఓడదీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తనమంతరం అనేసి చాలా ఇబ్బందికి గురి చేశారండి. అప్పుడు మన కార్యకర్తలు వచ్చి వెంకటరెడ్డి గారు వచ్చి పావులో మాకు ఎదురయ్యి మాకు ధైర్యం చెప్పి మిగతా యాత్ర కుప్పం వరకు కొనసాగించారండి. కానీ ఇటువంటి అరాచకం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఇలాగ పార్టీ కండువ ఉన్నా జెండా ఉన్నా తర్వాత ఏదో ఒంటికి ఇప్పుడు గుట్ట వేసుకున్నా సరే ఇప్పించడం ఎక్కడా లేదండి. ఇప్పుడు ఇంచుమించి 1947 నుంచి కూడా మనకు స్వతంత్రం వచ్చిన నుండి ఎప్పుడు ఇటువంటిది లేదండి. కానీ ఈ 5 ఏళ్ళు ఈ వైసీపీ పార్టీ రావడం వల్ల ఇలాంటి దుర్వినియోగంగా ఇలాంటి రౌడీయిజం పార్టీలాగా దీన్ని గుర్తిస్తున్నామండి. రౌడీయిజం పార్టీ కనుక తోవంట పోయే వాళ్ళు కూడా తనమంతరా వెళ్తారని అంత రౌడీయిజంగా ప్రవర్తించి మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారండి. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మాకు కొంతవరకు సపోర్ట్ చేయలేదు సార్. కానీ అలాగే మేమే వెనక్కి తగ్గి మమ్మల్ని వదిలేయండి అనేసి కాలేయాలు పడుకొని మేము మిల్లిగా యాత్ర కొనసాగాలని మేము తగ్గాము సార్. కానీ ఇదే విధంగా చంద్రబాబు గారు మేము అప్పుడు ఆ రోజు అనుకున్నామండి, ఇది ఎంత దినిగా ఇదైనప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం, రాష్ట్రం మొత్తం మీద అందరూ గెలుస్తారు అనుకున్నామండి. అదే మారుగా భారీ మెజారిటీ వచ్చి గెలిచి కూటమి అభ్యర్థులు కూడా గెలిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మహానాడుకు కూడా మమ్మల్ని పిలిపించి ఇదే వేదిక దగ్గర మన జిల్లా బాబు గారు అందరినీ పార్టీ కార్యకర్తలు అందరినీ రప్పించి మాకు సన్మానం చేసి సైకిల్ కూడా పాలాభిషేకం చేసి మాకు కండువాలు సాలువాలు కప్పి పువ్వుల దండలతో సత్కరించి మళ్ళీ మా ఈ యాత్ర ఎక్కడి నుంచే కొనసాగించి మహానాడుకు వెళ్తే పార్టీ బలోపేతానికి రాష్ట్రం 5 కోట్ల జనానికి కూడా పార్టీ ఇంత గుర్తింపు ఉంటుందనేసి తెలియపరిచినందుకు చాలా సంతోషకరం అండి. వాడెవడో టౌన్ నుంచి వచ్చి సుగాలిమిటకి సర్టిఫికేట్ ఇచ్చినాడు కాబట్టి మాకు చాలా బాధకరం ఉంది. ఆయన చెంగలాపురం సూర్య ఆయన పోతా ఇక్కడ అరాచకం చేసినాడు, వాళ్ళకి చాలా ఇబ్బంది కల్పించినాడు. కాబట్టి ఇక్కడ ఉండే 8 తాండాల నాయకులు కూడా చాలా బాధపడినాము. అంటే తాండా సంబంధించిన కాదు, అక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తాగేసి వచ్చి ఇక్కడ రౌడీజం చేసి దబాయించి వాళ్ళ పాపం వాళ్ళు జరిగిపోయిన కూడా మేము అందరూ కూర్చొని మాట్లాడి చాలా బాధపడ్డాము. కాబట్టి మాకు కూడా 7 తాండవాళ్ళు కూడా ముందు మాత్రం కాదు, ఇప్పుడు అందరూ మారినారు. ముందు ఉండి వైఎస్ఆర్ ఉండింది, మొన్న ఈ తాండాలన్నీ కూడా మెజార్టీ వచ్చినాయి, టీడీపీ మెజార్టీ వచ్చి గెలిపించినారు. కాబట్టి పార్టీ గురించి అభిమానం ఉంది, పార్టీ అభిమానంతో చాలా బాధపడినాము. వాళ్ళ పాపం శ్రీకాకుళం నుండి వస్తే కూడా వాళ్ళకి సాగంపించొచ్చుంది పోయి రౌడీజం చేసి వాళ్ళకి అసలు వాడు బయట తిరుగుతాడంట, వాళ్ళకి లోపలేస్తేనే మంచిది, మాకంత మనస్తృప్తి ఉంటుంది. వాడు బయట తిరుగుతున్నాడు దర్బార్గా బయలు మీద,
కాబట్టి మేము ఇప్పుడు కూడా ఆ దేవుని మర్చిపోము. కాబట్టి అట్లా బాబు అన్న గారికి, చంద్రబాబు నాయుడికి అందరికీ ప్రార్థిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలంలో ఉన్న వాణి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాలని నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ కోరారు. పట్టణంలోని స్థానిక ఇందిరా కూడలిలో సోమవారం ఆయన మాట్లాడారు. నష్టం వచ్చిన రైతులు, కార్మికుల సంక్షేమం కోసం మాజీ ఎంపీ దివంగత ఆదికేశవులు నాయుడు ఫ్యాక్టరీని నడిపించాలని గుర్తు చేశారు. ప్రస్తుతం మూతపడిన ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేయించాలన్నారు. జిల్లావాసిగా సీఎం చంద్రబాబు ఇందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి విన్నపము ముఖ్యంగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా రైతులకి పెట్టింది పేరు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చక్కెర కర్మాగారాలు వ్యవసాయంలో నష్టపోయినాయి. ముఖ్యంగా పుంగనూరులో మన వాణి షుగర్స్ నిలిపేశారు. గతంలో పివి నరసింహారావు గారి బంధువర్గము వాణి షుగర్స్ చెరుకు ఫ్యాక్టరీని నిర్మించారు. తద్వారా గౌరవనీయులు మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు గారు ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించి నష్టాలు వచ్చిన రైతుల సంక్షేమం కొరకు, కార్మికుల కొరకు షుగర్ ఫ్యాక్టరీని రన్ చేశారు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో కూడా షుగర్ ఫ్యాక్టరీలు చాలా వరకు నష్టపోయాయి. కాబట్టి కూటమి ప్రభుత్వము చక్కెర ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించాలా. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గానికి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి రీఓపెన్ చేసి కూటమి ప్రభుత్వము మన జిల్లావాసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తిరిగి దీన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చెరుకు రైతులు చాలా వరకు తీవ్రంగా నష్టపోతున్నారు. మన పుంగనూరు ఫ్యాక్టరీకి వేలాది టన్నులు చెరుకు సప్లై అవుతా ఉంది. చాలా వరకు రైతులకు సంక్షేమం జరుగుతూ ఉంది. నష్టపోయినా కూడా గౌరవనీయులు గతంలో దివంగత మా ఆదికేశవ నాయుడు గారు దీన్ని తీవ్రంగా శ్రమించి ఎంతో పటిష్టపరిచారు వాణి షుగర్స్ ని. కాబట్టి కూటమి ప్రభుత్వం దయించి ఈ వాణి షుగర్ ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి, అలాగే జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కూడా తిరిగి రీఓపెన్ చేయాలని చెప్పి కోరుతూ వారికి సెలవిస్తున్నారు. పొంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తులు మాట్లాడుతూ ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉక్కు కర్మాగారంలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు మున్నా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. తొలగించిన కార్మికుల్ని వెంటనే విధుల్లో ఉంచాలి. కార్మికులను వెంటనే విధుల్లో ఉంచాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో ఉంచాలి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు చేపడటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కార్మికులు 2500 మందిని విధులను ఇంకా తొలగించినారు. కారణం ఏమీ లేకుండా తొలగించిన సందర్భంలో ఈరోజు మళ్ళీ వాళ్ళని విధుల్లోకి చేర్చుకోవాలని ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా
మోడీ వచ్చే సందర్భంలో మనకున్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే పేదల కోసం ఆదుకుంటామో అని నమ్మించి ఆ రోజు ఓట్లు ఎదుర్కొన్నటువంటి మహాపుణ్యాత్ముడు ఈరోజు కార్మికులు ఆనాడు ఎంతోమంది అమరులై సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని మన ఆంధ్రలో ఉండాలని కాపాడుకునే విధంగా నరేంద్ర మోడీకి చెప్పి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎంతో ఉందని కూడా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లలోని షిరిడి సాయిబాబా జ్ఞాన మందిరంలో సోమవారం కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. జెన్ షిటోర్యు కరాటే అసోసియేషన్ వారి సహకారంతో గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్ బెల్టులు విద్యార్థులు పొందారు. మొదటి స్థానంలో జుహా ఫాతిమా పవిత్ర నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా చిత్తూరు జిల్లా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డి మహేష్, టెక్నికల్ డైరెక్టర్ హేమంత్, కరాటే మాస్టర్ కిరణ్ కుమార్లు వ్యవహరించారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని వారన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. ఇక్కడ చిన్నపిల్లలను చూస్తే రియల్గా చాలా సంతోషం వేస్తుంది. వారికి కరాటే ఎంత ముఖ్యమో, ముఖ్యంగా విద్యార్థినులకు నేటి సమాజంలో కరాటే అనేది ఎంత ముఖ్యమో వాళ్ళు రియల్గా చేసి చూపించారు. వారందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మనం అందరం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. సెల్ఫ్ డిఫెన్స్ అనేది విద్యార్థినులకు ఎంత ముఖ్యమో మనం అందరం ప్రతిరోజు సమాజంలో జరిగే సంఘటనలు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా విద్యార్థినులకు వాళ్ళ తల్లిదండ్రులు కరాటేలో శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయము. వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మిగతా విద్యార్థులందరూ కూడా మీరు కూడా కఠోర శ్రమతో బాగా ప్రాక్టీస్ చేసి బ్లాక్ బెల్ట్లు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన రెడ్డి మహేష్కు మరియు అతని మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే కావచ్చు,
కుంఫు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా తెలియకుండానే మీకు ఒక మెంటల్గా స్ట్రెంగ్త్ అయిపోతారు బాగా. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఆడుతూ ఉంటారు, మీ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటి ఆర్ట్స్ మన పొంగనూరులో మన పొంగనూరు కరాటే అసోసియేషన్ ద్వారా మన పండు సార్ కావచ్చు, కిరణ్, హేమంత్, వీళ్ళందరి ద్వారా మీరందరూ కూడా నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము. మేము చదువుకునే టైంలో మాకు ఇటువంటివి ఏమీ తెలీదు, మాకెవరు నేర్పేవాళ్ళు కూడా లేరు. మీ అదృష్టం మీరందరూ కూడా ఈరోజు ఇంత మంచి మాస్టర్ల దగ్గర పర్ఫెక్ట్గా నేర్చుకొని, అలాగే దీంట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళకే బ్లాక్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే నెక్స్ట్ స్టెప్కు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వైట్ నుంచి ఎల్లో ఫస్ట్ అనుకుంటాను, తర్వాత ఆరెంజ్, గ్రీను, బ్రౌను, బ్లాక్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ వైట్ నుంచి ఎల్లోకి వచ్చారు, కొంతమంది గ్రీన్ ఉన్నారు, కొంతమంది ఆరెంజ్ ఉన్నారు. మీరు పర్ఫార్మెన్స్ ఈరోజు బ్లాక్ బెల్ట్ రాకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ తోటి ఇంకొక నెక్స్ట్ ఇయర్లో మీరు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు చాలా మంది కూడా బ్లాక్ బెల్ట్ వస్తుంది. బ్లాక్ బెల్ట్ అనేది నథింగ్ బట్ మీకు ఒక డిగ్రీ లాంటిది. ఏదైతే ఇప్పుడు 7th క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది, 10th ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్లో ఎగ్జామ్ ఉంటుంది, వీటన్నిటిని పాస్ అవుతా వచ్చేటప్పుడు మనం ఏం రీచ్ అవుతాము డిగ్రీకి, మంచి పొజిషన్లకి. అట్లే బ్లాక్ బెల్ట్లోనే మళ్ళీ 3 గ్రేడింగ్స్ ఉంటాయి. అది చేసుకోవాలంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినట్లు ఉంటుంది. అది రావాలంటే మీకు పట్టుదల అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా దాన్ని సాధించాలనేది, ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది. నేషనల్లో, ఇంటర్నేషనల్లో ఎంతోమంది ఈ కరాటేలో పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా బాగా ఉండేటట్లుగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి మీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలకు ఎవరో వచ్చి కాపాడతారు అనే దాని కాకుండా మీ అంతకు మీరే ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చేశారు. ఎవరన్నా ఒకడు వచ్చి సడన్గా మీ మీద అటాక్ చేస్తూ ఉంటే మీరు ఎలా తప్పించుకోవాలి అనేది బాగా క్షుణ్ణంగా చూపించారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలియజేసి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్ఓతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 266 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ మరియు సర్వే శాఖకు 204, పోలీసు శాఖ 15, పంచాయతీరాజ్ 4, డిఆర్డీఏ 18, విద్యుత్ శాఖ 7, విద్యాశాఖ 2, దేవాదాయ శాఖ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, నీటి వనరుల శాఖ 2, గురుకులం 1, ఎంపీడీఓ పెనుమూరు 1, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 2, పౌర సరఫరాల శాఖ 7. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయణలు పర్యటించారు. నియోజకవర్గ నాయకులు కోల సోమశేఖర్ మరియు సదుం పులిచెర్ల, రొంపిచెర్ల మండల నాయకులతో కలిసి సదుం మండలం చెరుకువారిపల్లి ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపోయిన పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఏనుగుల దాడి జరగకుండా తగు చర్యలు తీసుకునే విధంగా అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. రాత్రి ఎన్ని వచ్చింటాయి ఏనుగులు? 3-14 వచ్చింటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇది కొత్త బ్యాచ్. దానికి దీని ముందు వచ్చి 4 వచ్చింది. అవేం పెద్ద నష్టం లేదు. ఇవే పైపులు కానీ మొత్తం. ఇప్పుడు ఎట్లా ఇది ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకొని పోయినారా? మీకు నష్టపరిహారం ఏమన్నా? మేము ఫోన్ చేసాం సార్, కానీ మేము ఫోన్ చేసినప్పుడు రాలే. మేము మళ్ళీ వెళ్ళిపోయినా కూర్చున్నారని చెప్తాం. నేను ఆల్రెడీ మాట్లాడినా ఫారెస్ట్ ఆఫీసర్తో. మీకు ఇప్పుడు ఏనుగులు వచ్చేటప్పుడు మీరు ఏమన్నా వీడియోలు అట్లా ఏమన్నా తీసుకున్నారా? టపాసులు వాళ్ళు ఇస్తున్నారా? మీరు తెచ్చుకుంటారు? ఫారెస్ట్ ఆఫీసర్ లేదు. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తే మీకు అరికట్టచ్చు అని మీకు ప్లాన్ ఏమన్నా ఉందా? ఫారెస్ట్ గాడి కొట్టేస్తే గాడి కొడితే ఉంటాయా? ఇప్పుడు ఇది మామూలు సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవేమన్నా ఉంటే ఒకవేళ ఏమన్నా చెయ్యొచ్చా? ఇప్పుడు శనివారం గాడి కొట్టి ఉన్నారు. గాడి దాట్లా గాడికి ఈ పక్కనే దాడుతాడు.
గాడి కొడితే చాలా బెస్ట్. ఫారెస్ట్ అద్దు కాడ మీరు గాడి కొట్టుకుంటే ఇట్లా రావాలి. ఫారెస్ట్ వాళ్ళు కొట్టాడు ఆల్రెడీ, అక్కడ రాలా, దాని దాటుకుని ఈ పక్క దాటేస్తాం. ఇప్పుడు ఇది ముందేమన్నా గాడి పెద్ద కొట్టి ఫారెస్ట్ పోలాడు కొట్టినారు ఆల్రెడీ, శనివారం పల్లె వచ్చింది. వాటికి మరి ఇట్లా రావాలా, గవర్నమెంట్ కొట్టాలా, గవర్నమెంటే గవర్నమెంట్ కొట్టాలా? మీరు చెప్పారు ఏమన్నా ఆల్రెడీ? చెప్తారు ఫారెస్ట్ వాళ్ళు చాలా రోజులు ఏం చెప్పారు సార్? శనివారం ఎన్ని రోజులు అయింది నేను చెప్పి దాదాపు నెల ముందు చెప్పాను, నెల 2 నెలలు చెప్తాను. ఎవరికి చెప్పినారు? మహేష్ గార్డు, ఫారెస్ట్ గార్డు మనకు కనపడతారు. సరేలే, ఇప్పుడు అది ఇప్పుడు మీరు చెప్పినారు. ఇప్పుడు మేము ఫారెస్ట్ డిస్టిక్ అధికారులతో కూడా మాట్లాడతాం. ఇప్పుడు పొంగనూరు కాన్స్టిట్యున్సీ ఎడ్తో కూడా మాట్లాడినాము. మీకు ఇప్పుడు మీ ద్వారా అయితే గాడి కొడితే అరికట్టచ్చు. మేమేం అనుకుంటున్నామంటే ఫెన్సింగ్ ప్లాన్ చేసినాం. ఫెన్సింగ్ అయితే ఫెయిల్యూర్ అంటున్నారు. సైరన్లు అనుకుంటున్నాం. సైరన్లు కూడా ఆల్రెడీ పెట్టి ఇప్పుడు ఇమీడియట్లీ సొల్యూషన్ ఫెన్సింగ్ మనకు ఇండివిజువల్గా వచ్చినట్టు మైక్లు అయితే వచ్చినాయి చిన్న చిన్నవి. అట్లాంటివి ఈ చెట్లో పెడితే కూడా ఈ చెట్లో నుంచి కూడా తోసి ఇంచేసి ముందు కూడా అదే. ఇప్పుడు నాకు మన పిల్లలు రాకేష్ చెప్తానే నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడినా. వాళ్ళు మాట్లాడితే ఆల్రెడీ ఇప్పుడు నైట్ వచ్చినారంట, నిన్నంతా ఏదో ఏదో చేసినారు, నష్టపరిహారం కూడా రాసుకుందామన్నారు. ఇప్పుడు మీరు దీనికి కౌలు రైతులు కాబట్టి దీనికి రాయలేదంటే నేను చెప్తాను, రాపిస్తాను. పులిచెర్ల మండలం కామెటిగారిపల్లి మేజర్ పంచాయతీ నందు పార్టీ క్రియా సభ్యులకు క్రియా వాలంటీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. తర్వాత రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి గంగమ్మ జాతరల్లో నాయకులు పాల్గొన్నారు. ఈ సింబల్ ఉందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు పలికిన జిల్లా అధికార యంత్రాంగం. పుంగనూరులో శ్రీకాకుళం వాసులకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ క్యాడర్. బాధితులను సన్మానించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన నాయకులు. పీజీఆర్ఎస్ పొందిన 266 అర్జీలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుశల్ నమస్కారం.